Temperature is rising up. Burning all my stress. Temperature is rising up. Burning all my stress. Temperature is rising up. Temperature is rising up. Sir, what do you want, sir? 2 large whiskey. ఎక్కడో చూసినట్టుంది. సార్, మీరు పుట్టుమచ్చల జ్యోతిష్కుడు పురుషోత్తం గారు కదా? మిమ్మల్ని చాలా సార్లు టీవీలో చూసాను సార్. మీరేంటి సార్ ఇక్కడ? ఈవేళ ఏం వారం బాబు? సోమవారం సార్. సోమవారం లండన్, మంగళవారం న్యూయార్క్, బుధవారం ఫ్రాన్స్ అంటూ దేశాలన్నీ తిరుగుతూ జ్యోతిష్యం చెప్తున్నా. ఏంటి సార్, నాటు వైద్యుడు లింగం లాగా సోమవారం సామర్లకోట, మంగళవారం మంగళగిరి, బుధవారం బందర్ అంటూ ఇంత తేలిగ్గా చెప్తున్నారేంటి సార్? నిజంగా మీరు సూపర్ సార్. చెయ్యండి. తమ్ముడు, ఎవరికైనా పుట్టుమచ్చ మెడ మీద ఉంటుంది, కాళ్ళు చేతుల మీద ఉంటుంది, వీపు మీద ఉంటుంది. కానీ నీకు మాత్రం ఒక ముఖ్యమైన చోట్లో ఉంది. కరెక్టా సార్? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? నేను స్నానం చేస్తున్నప్పుడు మీరు దొంగతనంగా చూసారా? ఒకరి కళ్ళు చూస్తేనే చాలు వాళ్ళ ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలున్నాయో చెప్పేయగలను. ఇంతవరకు ఆ పుట్టుమచ్చతో నువ్వెంతో మంది అమ్మాయిల్ని లొంగ తీసుకున్నావు. ఈ రోజు నుండి 1, 2, 48 రోజుల వరకు నీ తోకని, నీ చిలిపి చేష్టల్ని అదుపు చేసుకున్నావంటే నీకే మంచిది. పోండి సార్, నాకు ఇప్పుడు ఒకటి సెట్ అయ్యేలా ఉంది. ఎవరిని చూసినా విజిల్ కొట్టావు? అక్క, నువ్వొక్క మాట చెప్పు, వీడిని ఇక్కడే వేసేస్తాను. సారీ మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది, అందుకే. లండన్ కి కొత్త? అవును. రా. రా. అయ్యా అమ్మా, అప్పుడే ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. ఇప్పుడే కదే వదిలిపెట్టి వెళ్ళావు, అప్పుడేనా? ఎవరితో? మేడం, కట్లు ఇప్పండి మేడం. అక్క, దాన్ని ఎందుకు తీసుకొచ్చింది ఇది? మేడం 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 వదిలే మేడం 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 వద్దు మేడం మేడం
వద్దు వద్దు వదిలేండి మేడం. వద్దు వదిలేండి. ఓ ఏంది మావా డైలీ ఇక్కడ పని చేస్తున్నావు, రాత్రులు అక్కడ పని చేస్తున్నావు, ఓవర్ టైం చేస్తున్నావు అనుకుంటా. కాస్త రెస్ట్ ఇవ్వరా. నేనారా ఓవర్ టైం చేస్తుంది మామ. నిన్నంతా తీసుకువెళ్ళి తన ఇనిషియల్ నా గుండెలపై పచ్చబొట్టు పొడుస్తానని వాత పెట్టిందిరా. నానా నేను ఇంతకు ముందు చెప్పిన విషయమే. లండన్లో నేను ఉండలేను. నా ఫ్రెండ్ మాణిక్య రెస్టారెంట్ అమ్మబోతున్నాడు. నేను దాన్ని ఎలాగైనా కొనాలి నాన్న. వచ్చే వారం ఊరికి వస్తాను. 10 లక్షలు రెడీ చేసి పెట్టండి. ఫోన్ పెట్టేస్తున్నాను. ఈ ఊళ్ళో పని చేస్తే లక్షలు సంపాదించవచ్చు అనుకుంటున్నారు. మండపేట మాణిక్యం రెస్టారెంట్ 10 లక్షలు. లండన్ కాంచన అప్లై 10 lakhs. ఇదేంటి ఇక్కడ ఉంది? రా. మేడం మా మావయ్య నన్ను ఇండియాకి రమ్మంటున్నాడు. ఎందుకు? వాళ్ళ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. కుదరదని చెప్పు. వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 10 లక్షలు ఇస్తానన్నాడు. ఆ డబ్బుతో లండన్ లో రోడ్డు పక్కన ఇడ్లీ కొట్టు పెట్టుకుని బతకొచ్చు కదా అని చెప్పాడు. దానికి నువ్వేం చెప్పావు? నన్ను నమ్మి ఎవరు మేడం అంత డబ్బు ఇస్తారు? మా మావయ్య చెప్పే ఐడియా కూడా బానే ఉంది కదా అని అందువల్ల ఆయన కూతుర్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాను మేడం. హే, ఇలా చూడు, నా దగ్గర నుంచి నిన్ను ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు లండన్ లో కొట్టేగా పెట్టాలి. అవును మేడం. రేపు ఉదయాన్నే వచ్చి డబ్బులు తీసుకో. చాలా థ్యాంక్స్ మేడం. ఇదిగో నువ్వు అడిగిన 10,000. 10 లక్షలు అడిగితే 10,000 ఇచ్చారేంటి? రే అది పౌండ్స్ రా. వెళ్ళి మార్చుకో. 10 లక్షలు అవుతుంది. ఈ అగ్రిమెంట్ లో సంతకం చేయి. అగ్రిమెంట్? అక్క, మన బంధం తెంచుకుంటే పోయేదా? మేడం కోసం నేను ఎంతో చేశాను. వాతలు కూడా పెట్టించుకున్నాను. నన్ను పోయి సంతకం పెట్టమంటారంటక్క. అది పర్సనల్, ఇది ప్రొఫెషనల్. వేస్తావా లేక నన్ను వేసేయమంటావా? సంతకం పెట్టరా. పెట్టు. థ్యాంక్స్ అక్క. 20 సంతకాలా? థ్యాంక్స్ మేడం. ఏయ్, ఏంటి మేడం? రా. పాస్పోర్ట్స్ అవన్నీ జాగ్రత్త పెట్టావు? హైదరాబాద్ టికెట్ ఎందుకు అడిగారా? ఏంటంత అర్జెంటు? మా మామయ్య కూతురు పెళ్ళిరా. నీకు మామ లేడుగా? అలాగైతే మా బాబాయ్ కొడుకు పెళ్ళి అనుకోరా. నీకు బాబాయ్ కూడా లేడు కదరా? రేయ్ ఎవరైనా నా కోసం వెతుక్కుంటూ వచ్చి నేను ఎక్కడికి వెళ్ళానంటే నాకు తెలియదని చెప్పే. వాళ్ళు నిన్ను కొట్టడుగుతారా? జాగ్రత్త. రే ఏం చెప్పమంటావు చెప్పరా? ఏమి చెప్పకరా. రే ఆగరా. రే Can I sit here? ఇది మీ ఊరు, మీ బస్సు. హ్యాపీగా వచ్చి కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. Hey, thank you. India? ఎస్, ఆంధ్రప్రదేశ్. Nice. Do you want one? థ్యాంక్ యూ. You want that?
నా బ్యాగ్ నా బ్యాగ్ ఎవరు తెరిచారు? అయ్యో నా డబ్బు 10 లక్షలు. అమ్మా అయ్యో కండక్టర్ డ్రైవర్ ఒసే తెల్లదానా